సార్ నేను ఇప్పుడే వస్తాను. వసు, నాకు కావాల్సింది నువ్వు నాకు భయపడటం కాదు, నువ్వు నన్ను సుఖపెట్టడం. వసు, నీకు నాకు మధ్య ఈ ఫోన్ దూరం ఏంటమ్మా? వచ్చే నా దగ్గరికి వచ్చే, రా రా. చెప్పానుగా వసు, నువ్వు నన్ను ఫాలో అవుతావని. ఇక నుంచి ఫోటోలు నీకు కాదు, ఆనంద లెక్కలకి పంపిస్తాను. ఉంటా, టాటా, బాయ్ బాయ్. అలేఖ్య, ఈ నంబర్ ఎవరిది? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా చూస్తావేంటి? ఈ నంబర్ ఎవరిది? అక్క, నువ్వు బానే ఉన్నావు కదా? తనెవరో కూడా నీకు తెలీదా? నీ బొకే షాప్ ఫ్రెండ్ నందిని కదా. నా బర్త్డే తన ముందుగానే తెలుసుకుని వెరీ హ్యాపీ బర్త్డే అని మెసేజ్ చేసింది. బర్త్డే రోజు మంచి బొకే కూడా పంపిస్తానని చెప్పింది. నువ్వెలా మర్చిపోయావక్క? ఏంటి జోగేంద్ర, ఇది కూడా నీ ప్లానేనా? అవును ఐరేంద్ర గారు, ఎలా ఉంది? నీ మొహం చూస్తుంటే కనపడట్లేదా? అస్సలు వర్కౌట్ అవనట్టుంది. వసుంధర గారు, చూస్తుంటే మీరు మాతో ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది. అయినా ఇంత కంగారుగా వచ్చి మా మొబైల్స్లో మెసేజ్ చెక్ చేయడం ఏంటి? అసలు నీ ఫోన్ ఎక్కడుంది? అలేఖ్య, పట్టుకో. సార్, మీరేంటి ఇలా వచ్చారు? హడావిడిగా నాతో చెప్పి కిందకి పరిగెత్తుకుంటూ వచ్చావు. పైగా నేను ఇచ్చిన ఫైల్ని కూడా అక్కడే మెట్ల దగ్గరే పడేసుకున్నావు. అసలు ఏమైంది వస్తుందిరా నీకు? ఎందుకింత కంగారుగా వచ్చావు? మేమందరం కూడా అదే అడుగుతున్నాం వంశీ, కానీ తను మాత్రం సమాధానం చెప్పట్లేదు. చెప్తాను మేడం. నేనింత కంగారుగా రావడానికి కారణం వంశీ సరే. ఏంటి, నేనా? అవును వంశీ సార్, మీరిప్పుడు మన కంపెనీకి చైర్పర్సన్ అవ్వడంతో మిగతా కంపెనీ ఎండీస్ అందరూ ఈర్ష అసూయ పడిపోతున్నారు. మిమ్మల్ని ఎలాగైనా దెబ్బతీయడానికి రాంగ్ టెండర్ నెంబర్ పంపించి మనకి టెండర్ దక్కకుండా చేయాలని చూస్తున్నారు. కోడ్ వాళ్ళు మన మొబైల్స్ని కాకుండా ఇంట్లో వాళ్ళ మొబైల్స్ని కూడా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. అందుకే నేను ఇలా చెక్ చేయాల్సి వచ్చింది. అందరూ నన్ను క్షమించండి. వసుంధర గారు, మీరు సూపర్ అండి. మేము మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నామండి. అవునమ్మా, నువ్వు హడావిడిగా వచ్చేసరికి మాకు కూడా భయం వేసింది. ఏదైతేనే అంతా మన మంచిగా జరిగింది. సారీ వసు. పర్వాలేదు సార్. నాతో ఈ విషయం గురించి ముందే చెప్పాల్సింది. ఇప్పుడు వసుంధర మేడం గారు కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పారు కదా వంశీ సార్. ఫోన్ తిరిగిచ్చేయండి. తీసుకో వసు. అమ్మా వసుంధర, ఈ రోజు అలేఖ్య బర్త్డే కదా, మీరందరూ అన్ని ఏర్పాట్లు చేయాలని కదా ఆఫీస్కి హాఫ్ డే లీవ్ పెట్టింది. పదండి, ఆ ఏర్పాట్లలో ఉందాం. చూసావా జోగేంద్ర, వసుంధర వాళ్ళందరి ముందే నిజాన్ని ఎలా పూడ్చిపెట్టిందో? ఇదుండగా ఇంటిని ఏమైనా చేయగలమా? వంశీని ఏమైనా చేయగలమా? అత్తయ్య, మీరిచ్చిన డబ్బులతో నేను కొన్న నెక్లెస్ ఇదే. ఎలా ఉంది? చాలా బాగుందమ్మా అలేఖ్య. అయినా జరగబోయేది నీ పుట్టినరోజేగా అలేఖ్య.
ఏ మట్టి గాజులో చెవి కమ్మలో కొనుక్కోకుండా ఇంతింత డబ్బు పోసి మాకీ శారీసు నువ్వా నెక్లెస్ కొనడం అవసరం అంటావా? అయినా నెక్లెస్ అయినా నగలైనా అమ్మేది కొనడానికే కదా అత్తయ్య. ఆహా, మాకు తెలియదులే ఆనంద్ బాబు. అత్తయ్య, అనవసరంగా ఎందుకు విసుక్కుంటావు? బర్త్డే అంటేనే ఆ రోజు వాళ్ళకి ఇష్టమైనవి తెచ్చివ్వడం. మనం ఈ విధంగా ఈ క్షణం నుంచి అలేఖ్య బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఏమో వంశీ, ఐరేంద్ర ఎప్పుడు మనతో కలవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ ఎందుకో ఆ ప్రయత్నం ఎప్పుడు సఫలం కాలేదు. అమ్మ దూరంగా వెళ్ళిపోయినందుకు ఒంటరినైపోయాను కానీ లేదంటే ఇంత డల్గా ఉండేదాన్న వదినా. అత్తయ్య గారు ఎక్కడికి వెళ్ళిపోలేదు ఐరేంద్రి, నువ్వు బాగా భ్రమపడుతున్నట్టున్నావు. వసుంధర అత్తయ్య గారి స్థానంలో మనందరిలో కూర్చోలేదు. ఏంటత్తయ్య, నానమ్మ కనిపించిందా? అప్పు మనకు కనబడకుండా ఐరేంద్ర అత్తయ్య తలపైన మొట్టికాయ కొట్టి వెళ్ళిపోయినట్టుందా ఆనంద్? నా మీద సెటర్లు వేసిన చాలే కానీ ఇంతకీ ఈ కవర్ ఏంటి ఓపెన్ చేయలేదు? ఒక్క నిమిషం, ఈ కవర్ మనకు సంబంధించింది కాదు. మనకి కాకుండా ఇంకెవరికి? మా వంశీ సార్ ప్రాణాలు కాపాడిన రవలి కోసం. చాలా మంచి పని చేసావు అలేఖ్య. అవునమ్మా, మేం చేయలేంది మీరు చేశారు. మీరింకా అలెక్ష్యనే పొగుడుతున్నారా వదినా? ఆ రవళి గాని ఈ డ్రెస్ చూసిందంటే ఇక్కడే పొర్లుతుందేమో. అత్తయ్య మాటలకేం గాని రవలిని పిలిచి ఆ డ్రెస్ ప్రజెంట్ చేయండి. రవళి, రవళి, వస్తున్నాను మేడం. చెప్పండి మేడం, ఏం తీసుకురమ్మంటారు? మేడం, మీ చేతుల మీదుగానే ఈ డ్రెస్ దానికి ఇవ్వండి. ఇలా రమ్మా. తీసుకోమ్మా. ఏంటి ఎంత ఖరీదైన డ్రెస్ నాకిచ్చారు? నమ్మలేకపోతున్నాను. అయ్యో వద్దమ్మా. రవళి, ఆనంద్ గారు అలేఖ్య నీ మీద అభిమానంతో తీసుకొచ్చారు. నీకోసం ఇంకా ఏమైనా చేస్తారు. అవునులే వసుంధరా, ఇంకో 2 రోజుల్లో దీని పేరు మీద ఒక ఇల్లు కట్టడం కూడా ప్లాన్ చేద్దాం. అదుపు చేయడానికి నీకు అడ్డు చెప్పడానికి మా అమ్మే ఇక్కడ లేదు కదా. ఐరేంద్రి, ఏంటి నువ్వు మాట్లాడేది? లేకపోతే ఏంటొదినా, ఈ అలగజనాన్ని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడమే ఎక్కువ. పైగా దానికి బహుమతులు. ఇదంతా వసుంధర చేస్తుంది. ఒకప్పుడు తను కూడా ఆ స్థానం నుంచి వచ్చిందన్న పిచ్చే కదా. ఐరేంద్రి గారు, దయచేసి ఊరుకోండి. ఇదంతా చేసింది తన మీద ఉన్న అభిమానంతో. తనని తిట్టి తన మంచితనాన్ని అవమానించకండి. నన్ను క్షమించండి ఐరేంద్రి గారు. దయచేసి మీరు నా మూలంగా మాట పెంచుకోకండి. నేను బ్రతకడానికి ఈ డ్రెస్ చాలు. ఈ డ్రెస్ ఇచ్చినందుకు కృతజ్ఞతగా మీ అందరికీ కాఫీ తీసుకొస్తాను. కూర్చోండి మేడం. నేను మీకు ఎదురుగా ఉంటే మీకు కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అత్తయ్య దేన్ని సహించదమ్మా.
ఆనంద్, నేను చేస్తుంది మన మంచి కోసమే. లేదంటే ఇలాంటి వాళ్ళు ఒక్కొక్కరిగా ఈ ఇంట్లోకి చేరి ఈ ఇంటిని కబ్జా చేస్తారు. వసు మనసుని అనవసరంగా మీరు నొప్పిస్తున్నారు అత్తయ్య. ఎందుకని? పర్లేదులే వంశీ, వసుంధరికి నొప్పి తగ్గగానే మళ్ళీ తిరిగి వస్తుంది. నీ మొహానికి కాస్ట్లీ డ్రెస్ కావాల్సొచ్చిందా? ఇప్పుడు నిన్నేం చేస్తానో చూడు. వసుంధర మేడం గారి మనసు నొప్పిస్తావా? చెప్తా నీ సంగతి. అయ్యో, మేడం, పొరపాటైంది మేడం, నన్ను క్షమించండి. ఏంటే నిన్ను క్షమించేది? నిన్ను ఇందాక తిట్టానన్న కోపంతోనే నా మీద కావాలని పోసావు కదా. నిన్ను అత్తయ్య ఆగండి. చూసుకోకుండా స్లిప్ అయ్యాను అంటుంది కదా, ఎందుకు తన్ని కొడుతున్నారు? దీనికే 100 అంటుంది వంశీ. ఇలాగే వదిలేస్తే భయం లేకుండా పోతుంది. చంప పగలాల్సిందే. ఏం సంస్కారం ఐరేంద్రి గారు మీది? మీ ప్రతాపం, కోపం అమాయకురాల మీద చూపిస్తారా? తనే తప్పు చేయలేదు. ఇంకెప్పుడు తన మీద చేయి చేసుకోకండి. రవళి, పద. వెళ్ళైరేంద్రి, వెళ్ళి వాళ్ళ క్షమాపణ కోరుకో. లేదంటే వసుంధర రుద్రరూపం నీకు కనిపిస్తూనే ఉంటుంది. చాలా తొందరపడ్డారు అత్తయ్య. ఇప్పటికైనా ఆవేశం తగ్గించుకోండి. మనం మాత్రం ఇక్కడెందుకు అలేకే గారు? అత్తయ్యని ఒంటరిగా వదిలేసి మనం వెళ్దాం. పదండి ఆనంద్ గారు. నిజంగా అమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోయిందా? ఈ వసుంధరలోనే వదిన చెప్పినట్టుగా లీనమైపోయిందా? శ్రీవారు, నా బర్త్డేకి ఇంకా చాలా సమయమే ఉన్నా అప్పుడే నా మొహంలో చిరునవ్వు తెప్పించేశారు. నేను ఎలా ఉన్నాను? వావ్, చాలా అందంగా ఉన్నారు శ్రీమతి గారు. ఈ డ్రెస్లోనే మిమ్మల్ని కుట్టేసినట్టుగా ఉన్నారు. నిజంగానా శ్రీవారు? మీరు నమ్మకపోతే ఇంకొకసారి నా కళ్ళ ముందే మార్చుకోండి. ఈసారి బాగా క్లారిటీగా చెప్తాను. శ్రీవారు, అమ్మా శ్రీమతి గారు, మీరు చిన్నప్పుడు కానీ కిక్ బాక్సింగ్ లాంటివి ఏమైనా నేర్చుకున్నారా? అమ్మో, ఏంటి ఇలా గుద్దేశారు? ఎంత నొప్పిగా ఉందో తెలుసా? గట్టిగా దెబ్బ తగిలిందా శ్రీవారు? అయినా ఇందులో మీ తప్పేం లేదులేండి శ్రీమతి గారు. తప్పంతా నాదే. అనవసరంగా మిమ్మల్ని ఆట పట్టించాలని అలా అన్నాను. అవునండి, తప్పంతా మీదే. నా బర్త్డే గురించి మీ వాళ్లతో చెప్పింది మీరే. నాకు డబ్బులు ఇవ్వగానే నన్ను షాపింగ్కి తీసుకెళ్ళింది మీరే.
ఇప్పుడు నేను అందంగా రెడీ అయ్యి ఎలా ఉన్నానని మిమ్మల్ని అడిగితే ఆట పట్టించి అబద్ధం చెప్పింది కూడా మీరే. అందుకే ఇలా నా చేతుల్లో తన్నులు తినాలని ఆ భగవంతుడు కోరుకున్నాడు. నన్ను ఆట పట్టించాలని చూస్తారా మిమ్మల్ని? అమ్మో ఏమండి వద్దండి. ఆనంద అలేఖ్యలు ఎప్పుడూ ఇంతే సంతోషంగా ఇంతే సరదాగా ఉండాలి. వీళ్ళ జీవితాల్లో ఎలాంటి కల్లోలం రాకూడదు. జోగేంద్ర నన్ను భయపెట్టాలన్న ఉద్దేశంతో ఆనంద్ అలేఖ్యలకు ఫోటో పంపిస్తాను అని ఫేక్ మెసేజ్ పెట్టాడా? వాడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు? చెప్పు జోగేంద్ర. ఏంటో సుందర, ఫోన్ చేస్తానని ముందే రెడీ అయినట్టున్నావు. జేంటి మళ్ళీ ఏం చేయబోతున్నావు? ఆ ఫోటోని ఆనంద లేఖలకి పంపించలేదని నువ్వు మురిసిపోతున్నావు కదా. కాస్త సంతోషం కూడా నీకు లేకుండా చేసి చివరికి నేను దిక్కులేని దానిగా చేసి నేనే నీకు తోడవుదాం అనుకుంటున్నాను సుందర. ఇక నుంచి నిన్ను భయపెట్టాలనుకోవట్లేదు వసు. ఆ ఇంట్లో వాళ్లే నిన్ను తరిమి కొట్టేలా చేయాలనుకుంటున్నాను. చేస్తాను కూడా, తప్పకుండా చేస్తాను. ఏంటి వసు, ఆ వంశీగాడు నిన్ను కాపాడతాడనుకుంటున్నావా? వాణ్ణి కూడా త్వరలోనే పరుగులు పెట్టించబోతున్నాను. నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు జోగేంద్ర. నాకిప్పుడు అర్థమైంది నువ్వు మాకు దగ్గరలోనే ఎక్కడో ఉండి ఇదంతా చేస్తున్నావని. రే, తొందరలోనే నువ్వు ఎక్కడున్నా వెతికి మరి పట్టుకుంటాను. నీ అంతు చూడకుండా వదలను. నీ చావు నా చేతుల్లోనే ఉంది. ఏమైంది వసుంధరకి? నన్ను వేడుకుంటుందనుకుంటే వణికించేస్తుంది. ఇదేదో చేయబోతుంది. పని వెతుక్కుంటూ ఈ ఊరికొచ్చిన నాకు ఇక్కడ బోలెడంత సంతోషం దొరికింది. ఈ బట్టల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటానో అంతే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తాను. నాన్న, నేనెక్కడికి రావాలో అక్కడికే వచ్చాను. వచ్చే దారిలో ఎక్కడ దేవాలయం కనిపించకపోయేసరికి ఈ ఊర్లో గుడే లేదనుకున్నాను. కానీ ఇప్పుడు తెలుస్తుంది నాన్న, ఆ దేవుడు నన్ను ఇంటికి ఎందుకు తీసుకొచ్చాడా అని.